Hi all, this is from Manadipuri channel and today class lo ఏంటంటే we are going to discuss about BODMAS rule. సో BODMAS rule కి ముందల మనకి C లాంగ్వేజ్ లో అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అసోసియేటివిటీ ప్రెసిడెన్స్ లైక్ మనం డిస్కస్ చేసే ముందల BODMAS రూల్ మనకి తెలుసుంటుంది. యాక్చువల్గా మనకి BODMAS రూల్ అనేది 9th క్లాస్లో 10th క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని ఉంటాం. BODMAS అంటే బ్రాకెట్, ఆర్డర్ and division, M is multiplication, A stands for addition, S stands for subtraction. సో మనం BODMAS రూల్ ఎందుకు ఫాలో అవుతామంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడానికి. లెట్స్ సే దట్ నేను సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ ఫేస్బుక్ పోస్ట్లో కానీ లైక్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పేసి కామెంట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. ఇలా 4 మోడ్యులస్ 5 చేయాలి అండ్ ఇంటూ 1/10 చేయాలి, ఫస్ట్ ఇది చేయాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ చేయాలా రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ చేయాలా, చాలామందికి డౌట్ అనమాట యాజ్ ఎ బిగినర్స్గా. సో నేనేం చెప్తానంటే మీరు ఫస్ట్ BODMAS రూల్ అయితే ఫాలో చేసి ఈ ఎక్స్ప్రెషన్ అనేది సాల్వ్ చేయాలి. సో మనకి C లాంగ్వేజ్లో ఈ BODMASకి రూల్ సిమిలర్గానే ఈ ప్రాక్టీస్ అయితే తీసుకుంటాం. ప్రయారిటీస్ అంటాం. మనం ప్రాక్టీస్ అన్నా లేకపోతే C లాంగ్వేజ్లో ప్రెసిడెన్స్ అన్నా ఒకటే అనమాట. ప్రయారిటీస్ అన్నా ఆర్ ఎల్స్ ప్రెసిడెన్స్ అన్నా మీనింగ్ ఒకటే. సో మనం నార్మల్గా జనరల్గా చెప్పుకునే లాంగ్వేజ్ ఏంటంటే ప్రయారిటీస్. ఈ సింబల్స్ నాకు ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై సింబల్ మోడ్యులస్ సింబల్ నాకు సెకండ్ ప్రయారిటీ అండ్ ప్లస్ అండ్ మైనస్ సింబల్ నాకు థర్డ్ ప్రయారిటీ అనమాట. సో మనం C లాంగ్వేజ్లో చెప్పుకునేది ఏంటంటే ప్రెసిడెన్స్. సో ప్రయారిటీకి బదులు మనం ప్రెసిడెన్స్ అంటాం. ఓకే, సో ఇది ఇట్ సైడ్ నేను అసోసియేటివిటీ రాశాను. అసోసియేటివిటీ దేనికి రాశానో నేను రీజన్ చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి నాకు పారాంథసిస్ స్క్వేర్ బ్రాకెట్స్, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఇంటూ డివైడెడ్ బై మోడ్యులస్ ఆపరేటర్ అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చేసి మనకి ప్లస్ మైనస్ అనమాట. సో దీని తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేద్దాం. నేను 2 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయితే తీసుకున్నాను. సో మనం ఈ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న ప్రయారిటీస్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని నేను ఒక ఎక్స్ప్రెషన్ అయితే సాల్వ్ చేస్తాను. ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ మనం పారాంథసిస్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ మనకి 2 ప్రయారిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. లైక్ 4 మోడ్యులస్ 5 ఉంది, 21 డివైడెడ్ బై 2 ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఈ పారాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలా లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ పారాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలని చాలామందికి డౌట్. సో ఇలా మనం ఇట్ సైడ్ ఫస్ట్ సాల్వ్ చేయాలా ఇట్ సైడ్ ఫస్ట్ సాల్వ్ చేయాలా డౌట్. సో ఇలా డౌట్ ఉన్నప్పుడు మనం అసోసియేటివిటీ రూల్ని రిఫర్ చేసుకుంటాం. అసోసియేటివిటీ ఏమంటుందంటే లైక్ ఒక ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ వస్తే అంటే మల్టిపుల్ కైండ్ ఆఫ్ సింబల్స్ వస్తే సేమ్ కేటగిరీని అంటే సేమ్ ప్రయారిటీకి డిపెండ్ అయ్యి మల్టిపుల్ పారాంథసిస్ మల్టిపుల్ సింబల్స్ కానీ వస్తే అది ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ సాల్వ్ చేయాలో చెప్తుంది. ఎవరు? అసోసియేటివిటీ సెక్షన్ అనమాట. అసోసియేటివ్ సెక్షన్ విల్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. ఇలా నీకు పారాంథసిస్ లోపల మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ వస్తే ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో అటువంటి కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ అయితే చూస్తున్నాం. ఇలా మనం ఈ ఎక్స్ప్రెషన్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో లెట్ మీ సాల్వ్ దిస్. 2 ఇంటూ 3 ప్లస్ 4 మోడ్యులస్ 5 4 మోడ్యులస్ 5 చేస్తున్నా. ఎస్ ఆర్ నో? 4 మోడ్యులస్ 5 చేసినప్పుడు ఐఎమ్ డూయింగ్ ద డివిజన్ ఆపరేషన్ అండ్ ఐఎమ్ గెట్టింగ్ హియర్ రిమైండర్ వాల్యూ. సో రిమైండర్ వాల్యూ ఏమొస్తుంది? ఇట్ మీన్స్ దట్ ఐఎమ్ డూయింగ్ 4 నెంబర్ విత్ ద 5 నెంబర్. సో 5 అనే నెంబర్ 4తో పోదు కాబట్టి నాకు రిమైండర్ యాజ్ ఇట్ ఈస్ 4 వస్తుంది. సో ఐల్ బి గెటింగ్ 4 హియర్ ఇంటూ 1 డివైడెడ్ బై 10 ప్లస్ 6 ఇంటూ 21 డివైడెడ్ బై 2 ఇంటూ 4. ఓకే, దిస్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ మనకి పారాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏముంది? 21 డివైడెడ్ బై 2. సో ఆ తర్వాత మనం ఈ పారాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తాం. అండ్ లెట్ మీ సాల్వ్ దిస్ అగైన్. 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 1 డివైడెడ్ బై 10 ప్లస్ 6 ఇంటూ. సో 21 డివైడెడ్ బై 2 అంటే మనకి ఆన్సర్ 10 వస్తుంది. ఎందుకంటే 21కి నియరెస్ట్గా ఉన్న వాల్యూ ఏంటిది? 2 10s are 20. ఎస్ ఆర్ నో? సో మనం 2 అనే నెంబర్తో 21కి దగ్గరగా ఉన్న నెంబర్తో వెళ్ళగలుగుతున్నాం. 21కి అయితే రీచ్ అవ్వలేం కదా. సో 21కి నియరెస్ట్ నెంబర్ ఏంటిది? 20. సో ఐల్ బి గెట్టింగ్ highest possible multiple number which is 10. So into 4. This is the next step. So next step ఏం చేయాలి? మనకి ఇంటూ ఆపరేటర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఇంటూ ఆపరేటర్ ఉంది, డివైడెడ్ బై ఆపరేటర్ ఉంది.
అండ్ ఇక్కడ కూడా మనకి ఇంటూ ఆపరేటర్, ఇక్కడ కూడా ఇంటూ ఆపరేటర్. ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలా, లేకపోతే 6 into 10 చేయాలా, లేకపోతే 1/10 చేయాలా, లేకపోతే 2 into 3 చేయాలా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే అగైన్ యూ హ్యావ్ టు రిఫర్ అసోసియేటివిటీ రూల్. సో అసోసియేటివిటీ రూల్ ఏం చెప్తుందంటే ఒకే కేటగిరీ అంటే ఒకే ప్రాక్టీస్ని బేస్ చేసుకొని ఇలా మల్టిపుల్ సింబల్స్ వస్తే దెన్ యూ హ్యావ్ టు రిఫర్ అసోసియేటివిటీ రూల్. అసోసియేటివిటీ రూల్ ఏం చెప్తుందంటే దట్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. సో మనం ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో 2 into 3 ఏంటిది 6, ఓకే, ప్లస్ 4 into 1/10 ప్లస్ 6 into 10 into 4. మళ్ళీ మనకి సేమ్ ఇక్కడ ఇంటూ ఆపరేటర్ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఆపరేటర్ ఉంది, ఇక్కడ కూడా ఇంటూ ఆపరేటర్, ఇక్కడ కూడా ఇంటూ ఆపరేటర్. మళ్ళీ మనం ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. 4 into 1. సో 4 into 1 వచ్చేసి 4 డివైడెడ్ బై 10 ప్లస్ 6 into 10 into 4 అనమాట. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 6. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి డివైడెడ్ బై ఆపరేటర్ ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ మనం డివైడెడ్ బై ఆపరేటర్ చూస్తున్నాం, ఇక్కడ ఇంటూ ఆపరేటర్ చూస్తున్నాం, ఇక్కడ కూడా ఇంటూ ఆపరేటర్ చూస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో సేమ్ మనం ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే డివైడెడ్ బై ఆపరేటర్ ఈస్ కమ్ ఫ్రమ్ ది సెకండ్ ప్రయారిటీ and into operator is coming from the same priority, and here also same into operator is coming from the same priority. Then you have to refer the associativity rule. So associativity rule refer చేసుకున్న తర్వాత నేను సాల్వ్ చేస్తే 6 ప్లస్ 4 divided by 10 చేస్తే 4 divided by 10 చేస్తే we cannot divide the 4 with the 10. So I'll be getting 0 plus 6 into 10 into 4. సో దీని తర్వాత మనకి ప్లస్ సింబల్ ఇంటూ సింబల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఇంటూ సింబల్ హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాను. సేమ్ థింగ్ 6 plus 0 plus 6 into 10 60 into 4. అండ్ ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ నేను 6 plus 60 into 4 ఎంత, 60 into 4 వచ్చేసి మనకి 240 అవుతుంది. 240. సో ఈసారి మనకి ప్లస్ సింబల్ ఒకటే ఉంది కాబట్టి 240 plus 6 వచ్చేసి ఫైనల్ ఆన్సర్ 246 వస్తుంది. సో కావాలంటే మీరు ఇదే కైండ్ ఆఫ్ వాల్యూస్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్లేస్ చేసి యూ కెన్ ఏబుల్ టు వెరిఫై. 246 అయితే ఆన్సర్ వస్తుంది. సో సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను మళ్ళీ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా. ఓకే, సో ఎగ్జాంపుల్ 2 ఏంటిది 4 ప్లస్ బ్రాకెట్లో విత్ ఇన్ పెరాంథసిస్లో 2 మోడ్యులస్ 1 into 4 divided by 5 plus 6 minus 2 plus 1 minus of 3 divided by 4 within parenthesis is closed plus 4. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా సాల్వ్ చేయగలం. మళ్ళీ ఎగ్జాంపుల్ 2 అయితే తీసుకున్నా ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ మనం హైయెస్ట్ ప్రయారిటీ మళ్ళీ రిఫర్ చేసుకోండి. హైయెస్ట్ ప్రయారిటీ ఏంటిది ఇక్కడ ఆల్వేస్ హైయెస్ట్ ప్రయారిటీ పెరాంథసిస్లో ఉన్న వాల్యూస్. ఓకే, ఇక్కడ నాకు పెరాంథసిస్లో ఉన్న వాల్యూస్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఇలా నాకు ఒకే ఎక్స్ప్రెషన్లో పెరాంథసిస్ 2 వస్తే ఎట్ సైడ్ నుంచి సాల్వ్ చేయాలి, నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేస్తాను. సో ఆన్సర్ 4 plus 2 modulus 1. సో 2 modulus 1 పోతుందా, ఇట్ మీన్స్ దట్ 2 పైన ఉంది కదా, 2 పైన ఉంది కాబట్టి 2 మధ్యలో వేస్తాం అండ్ 1 ఇట్ సైడ్ వేస్తాం. సో 1 అనే నెంబర్ 2తో పోతుందా, 2 అనే నెంబర్ 1తో పోతుందా, ఎస్ పోతుంది. 1 2s 2. సో రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో ఐల్ బి గెటింగ్ 0 హియర్ ఇంటూ 4 divided by 5 plus 6 minus 2 plus 1 minus of 3 divided by 6 plus 4. ఓకే, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇదే ఎక్స్ప్రెషన్ మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే ఈ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ పెరాంథసిస్ ఈజ్ హ్యావ్ ఏ highest priority as 1. So 4 plus 0 into 4 divided by 5 plus 6 minus 2 plus 1 minus of 3 divided by 6 చేయగలమా, 3 divided by 6 పోదు కాబట్టి I'll be getting 0 only answer. ఓకే, 3 divided by 6 చేయలేము కాబట్టి సో I'll be getting 0 plus 4. దీని తర్వాత మనకి సెకండ్ ప్రయారిటీ ఏముంది, సెకండ్ ప్రయారిటీ ఇంటూ ఆపరేటర్స్ ఉన్నాయి, డివైడెడ్ బై ఆపరేటర్స్ ఉన్నాయి. సో యూ కెన్ ఫైండ్ హియర్ ఇక్కడ నాకు ఇంటూ ఆపరేటర్ అనేది ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ డివైడెడ్ బై ఆపరేటర్ ఉంది. సో ఇలా మల్టిపుల్ ఆపరేటర్స్ ఒక ఎక్స్ప్రెషన్లో వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో 4 plus 0 into 4 ఎంత, 0 into 4 0 divided by 5 plus 6 minus 2
ప్లస్ 1 మైనస్ 0 ప్లస్ 4. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డివైడెడ్ బై ఆపరేటర్ వచ్చింది ఇన్ మై ఎక్స్ప్రెషన్. సో డివైడెడ్ బై ఈస్ బిలాంగ్స్ టు ది మై సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ నేను ఇది సాల్వ్ చేయాలి. 4 ప్లస్ 0 డివైడెడ్ బై 5 చేయగలమా? 0 డివైడెడ్ బై 5 చేయలేము. విల్ బి గెటింగ్ ఓన్లీ 0 ఓన్లీ. ఓకే, సో అగైన్ ఐల్ బి గెటింగ్ 0 హియర్ ప్లస్ 6 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 0 ప్లస్ 4. ఓకే, సేమ్ ఈసారి నాకు ఈ ఎక్స్ప్రెషన్ మల్టిపుల్ ప్లస్ ఆపరేటర్స్ ఇస్తున్నాయి, మల్టిపుల్ మైనస్ ఆపరేటర్స్ అయితే ఇస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సేమ్ ఇలా ఇటువంటి ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ ప్లసెస్ ఉన్నాయి, మల్టిపుల్ మైనస్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఇట్ సైడ్ సాల్వ్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ సాల్వ్ చేయాలా, లేకపోతే స్టార్టింగ్ నుంచి మిడ్ దాకా సాల్వ్ చేయాలా అనేది డౌట్. సో ఇలా మీకు మల్టిపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వస్తాయి, లైక్ ప్లస్ కానీ మైనస్ కానీ. అప్పుడు మీరు అసోసియేటివిటీ రూల్ అయితే రిఫర్ చేసుకోవాలి. సో అసోసియేటివిటీ రూల్ ఈస్ టెల్లింగ్ దట్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సేమ్ మనం 3 కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ వచ్చేసి మస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే సాల్వ్ చేయాలి. ఓకే, సో సేమ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. 4 ప్లస్ 0 is 4. 4 ప్లస్ 6 is okay, we'll be rewriting the same kind of thing over here. So 4 plus 6 is 10 minus 2 plus 1 minus 0 plus 4. So 10 minus 2 is 8 plus 1 minus 0 plus 4. 8 plus 1 is 9 minus 0 plus 4. And దాని తర్వాత 9 minus 0 is 9 plus 4. And 9 plus 4 is 13. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ నాకు అవుట్పుట్ అనేది 13 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ మనం ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇలా మనం అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ సెక్షన్స్ని మనం బేస్గా తీసుకొని మనం దాని ప్రాక్టీస్ని బేస్గా తీసుకొని ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. ఇలాగే మనకి సి లాంగ్వేజ్లో మోస్ట్లీ 15 ప్రయారిటీస్ ఉంటాయి. ఎన్ని ప్రయారిటీస్ ఉంటాయి? ఈ సి లాంగ్వేజ్లో టోటల్లీ 15 ప్రయారిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఐ మీన్ టు సే దట్ ప్రయారిటీ మీన్స్ ఐ మీన్ టు సే ప్రెసిడెన్స్. ఓకే, అండ్ 15 అసోసియేటివిటీస్ ఉంటాయి. 15 అసోసియేటివిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో 15 ప్రయారిటీస్ ఉంటే ఎవ్రీ ప్రయారిటీకి అసోసియేటివిటీ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇట్స్కి అయితే కంపల్సరీ. సో 15 ప్రయారిటీస్ ఉన్నాయంటే యూ విల్ బీ హ్యావింగ్ డెఫినెట్లీ 15 అసోసియేటివిటీ సెక్షన్స్. ఓకే, సో సి లాంగ్వేజ్లో ఆ 15 ప్రయారిటీస్ ఏంటివి అండ్ ఆ 15 అసోసియేటివిటీ రూల్స్ ఎట్ నుంచి ఎట్ సైడ్ సాల్వ్ చేయమంటున్నాయి. నేను నెక్స్ట్ క్లాస్లో అయితే టేబుల్ షేర్ చేసి డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఫస్ట్ మనం ఏదైనా బేసిక్ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలంటే టాప్ మోస్ట్ ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ లైక్ ప్లస్ మైనస్ మోడ్యులస్ డివైడెడ్ బై ఆపరేటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయాలంటే మనం బేసికల్గా ఈ 3 కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది రిఫర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో నీకు మల్టిపుల్ ప్లసెస్ ఆపరేటర్స్ మల్టిపుల్ డివైడెడ్ బై ఆపరేటర్స్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావంటే అసోసియేటివిటీ రూల్స్ని రిఫర్ చేసుకుంటావు. దిస్ ఇస్ ద కంపల్సరీ అనమాట. సో ఇలా మనకి ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 అయితే ఎగ్జాంపుల్గా తీసుకొని సాల్వ్ చేశాను. సో యువర్ హోంవర్క్ ఈజ్ టు కంప్లీట్ దిస్ 2 ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్ప్రెషన్ బి. సో అకాడమిక్ సిలబస్ చదువుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ 2 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీకు ల్యాబ్ సిలబస్కి ఇచ్చి ఉంటాడు. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఆఫ్ ఈ డి ఇంటూ ఈ ప్లస్ ఎఫ్ ఇంటూ జీ అండ్ ఏ డివైడెడ్ బై బి ఇంటూ సి మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ డి డివైడెడ్ బై టీ డి డివైడెడ్ బై 3. ఓకే, సో ఈ 2 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఏం చేస్తారంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో కానీ సి ప్లేస్లో కానీ డిఈఎఫ్జి ఈ 4-5 ప్లేసెస్లో మీరు ఏ వాల్యూ సంథింగ్ అజ్యూమ్ చేసుకోండి. బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ సంథింగ్ అజ్యూమ్ చేసుకోండి. ఈ వాల్యూ, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ సేమ్ యాజ్ లైక్ ఏబిసి. సో ఈ వాల్యూ సంథింగ్ తీసుకోండి, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ సంథింగ్ అజ్యూమ్ చేసుకోండి. వాల్యూ అజ్యూమ్ చేసుకుని వాల్యూస్ మీరు చూపించి ఏ వాల్యూ ఇది తీసుకున్నా, బి వాల్యూ ఇలా తీసుకున్నా, సి వాల్యూ ఇలా తీసుకున్నా, డి వాల్యూ, ఈ వాల్యూ, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ ఇలా తీసుకున్నా అంజేసి పేపర్ వర్క్లో చూపించి మీరు క్యాలిక్యులేషన్ అయితే చేయాలి ఇలా. ఓకే, ఇలాగే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకు ఎగ్జామ్స్లో అయితే అడుగుతాడు. అండ్ యాజ్ ఎ బిగినర్స్ అయితే యూ కెన్ ఏబుల్ టు refer this kind of expression, you can able to perform this same kind of expression in your online C compiler.
ఆన్లైన్ సి కంపైలర్లో ఏ వేరియబుల్, బి వేరియబుల్, సి వేరియబుల్ క్రియేట్ చేసి అండ్ డిఈఎఫ్ లైక్ ఈ 5 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్ లోపల ఏదో ఒక నెంబర్స్ అయితే ఇవ్వండి. సో ఆ నెంబర్స్ అయితే మీరు పేపర్ క్యాలిక్యులేషన్ చేసి ఒక రిజల్ట్ అయితే తేండి. దీనికి ఒక రిజల్ట్ వస్తుంది కదా పేపర్ క్యాలిక్యులేషన్ చేస్తే, ఆ పేపర్ క్యాలిక్యులేషన్ ఉన్న రిజల్ట్ నీ కోడింగ్లో వస్తున్న రిజల్ట్ ఒకటై ఉండాలి. ఓకే, సో ఒకటై ఉంటే యువర్ మాన్యువల్ క్యాలిక్యులేషన్ ఈజ్ కరెక్ట్ అని మీనింగ్. ఓకే, అలా మనకి 2 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇది మనకి ల్యాబ్ క్వశ్చన్స్లో ఈ 2 క్వశ్చన్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి ఈ 2 క్వశ్చన్స్ అంటే ఈ 2 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనకి అటాచ్ చేసి ఇచ్చారనమాట. like under the section of precedence and associativity rules. Okay, I hope you understand about this what is Bodmas rule and what is associativity and what is precedence rule and these all things. And upcoming sessions లో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దాని సి లాంగ్వేజ్ 15 ప్రాక్టీస్ ఏమేమి ఉంటాయి, 15 అసోసియేటివిటీ రూల్స్ ఏమేమి ఉంటాయి. సో ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాడు, లైక్ అన్ని ఆపరేటర్స్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ కోడ్ అయితే ఎలా ఇస్తాడు, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతాడు ఆ టేబుల్ని బేస్ చేసుకొని అని చెప్పేసి నేను నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ది టేబుల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్ or in comment box.